విశ్వాసరహితమైన ప్రార్థన ఏం చేస్తాడండి? రోగిని స్వస్థపరుస్తుంది. కొన్నిసార్లు మనకు వచ్చే విడుదల ఎవరు ఆపుకుంటారండి? మనమే ఆపుకుంటాం. మనకిచ్చే స్వస్థత ఎవరు ఆపుకుంటారండి? మనమే ఆపుకుంటాం. ఎందువల్లంటే జ్ఞానం ఎక్కువైపోవడం వల్ల కొన్నిసార్లు మనకు వచ్చే విడుదలని మనమే ఆపుకుంటాం. జ్ఞానం ఎక్కువైపోవడం వల్ల మనకు వచ్చే స్వస్థతని మనమే ఆపుకుంటాం. ఇది నేను చాలాసార్లు చూశాను. కొంతమంది చంటి బిడ్డలకు వస్తారు, విడుదలైపోతే స్వస్థ వెళ్ళిపోతారు. కొంతమంది జ్ఞానవంతులు మాత్రం గంభీరంగా నిలబడతారు. నిలబడిన తర్వాత అక్కడ కార్యం జరగదు. ఎందుకంటే ఆ మనిషి ఎలాగైతే అనుకుంటున్నాడో అలాగే జరగాలని కోరుకుంటున్నాడు. అతను ఏ విధమైన స్వస్థత పొందుకోవాలనుకుంటున్నాడో దేవుడి నుంచి, దేవుడి మార్గం వేరు, మన మార్గం వేరు. మళ్ళా చెప్తున్నాను, నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ప్రభు చేయి. ఆయన నచ్చినట్టు చేస్తాడు. మనం దాన్ని స్వీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట. ఎలాంటి రోగానైనా స్వస్థపరుస్తుంది. ఎలాంటి బంధకం నుంచి సరే విడుదలస్తుంది. ఈరోజు మీరు వెళ్తున్న మార్గంలో అయ్యా నాకు బాధ కలిగే విషయం ఏంటంటే, ఒకసారి విడుదల వచ్చిన తర్వాత మళ్ళా బంధువులు పడిపోతే, మళ్ళా తిరిగి కార్యం తెచ్చుకుంటే అది శాపం తెలిసిపోద్ది. మీరు చనిపోయినా తెలిసిపోద్ది. ఆ కార్యం తెచ్చుకున్నప్పుడు మళ్ళా మీ ముందు నిలబడినప్పుడు నేను దుఃఖంతోనూ బాధతోనూ నిలబడతాను. ఎలా నిలబడతాను? ప్రభు అలాగే నిలబడతాడు. శాపకుడే కాదు, ప్రభు సైతం అలాగే నిలబడతాడు. ఎన్నిసార్లు మన